నెల్లూరు జిల్లా కావలి రూరల్ చెన్నాయిపాలెంలో టీడీపీ నేతలపై దాడి జరిగింది. టీడీపీ మాజీ సర్పంచ్ కృష్ణయ్య పలువురు టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో కృష్ణయ్యతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దాడుల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. ఘటనతో చెన్నాయిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ చెన్నాయిపాలెంలో టీడీపీ నేతలపై దాడి జరిగింది. టీడీపీ మాజీ సర్పంచ్ కృష్ణయ్య అలాగే ఆయన కుటుంబ సభ్యులపై అయితే మాత్రం దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఇక మారణాయుధాలతో దుండగులు దాడి చేసినట్లు తెలిసింది. దాడి వెనుక వైసీపీ నేతలు ఉన్నట్లు టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఏంటి టీడీపీ నాయకులపై దాడికి గల కారణాలు ఏంటి? మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కావలికి సంబంధించినటువంటి రూరల్ చెన్నాయిపాలెంలో నిన్న రాత్రి టీడీపీ నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులపై దాడి చేసినట్లుగా తెలుస్తా ఉంది. రాత్రి టీడీపీ మాజీ సర్పంచ్ కృష్ణయ్య పలువురు టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది మారణాయుధాలతో దాడి చేశారని చెప్పి ఎవరైతే మాజీ సర్పంచ్ కృష్ణయ్య ఆరోపిస్తున్నారు. కృష్ణయ్యతో పాటు పలువురు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణయ్య పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. నిన్న రాత్రి ప్రధానంగా కూడా కృష్ణయ్య పొలానికి సంబంధించినటువంటి గ్రావెల్ తోలుతుండగా ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా కూడా పదే పదే కూడా అధికారులకు ఫిర్యాదు చేయడం చెందినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నారో గతంలో ఏఎంసీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు అక్కడ. సో అతను తల్లిపోయిన ప్రసాద్ అంటారు. సో తల్లిపోయిన ప్రసాద్ గత కొంతకాలంగా టీడీపీ నేత అయినటువంటి కృష్ణయ్యపై పలువురిపై టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుందని చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం కృష్ణయ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉండడం, తీవ్ర గాయాలు అవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి పట్ల కూడా డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. టీడీపీ నేతపై ఎందుకు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు ఘర్షణకు దిగారన్న దాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇటు టీడీపీ వైసీపీ మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఎందువల్ల జరిగింది, గ్రావెల్ సంబంధించినటువంటి వ్యవహారంపై జరిగిందా లేకపోతే ఇతర ఏదైనా కారణాల ద్వారా జరిగిందన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం చెన్నాయిపాలెంలో ఉద్రిక్త పరిస్థితి ఉండడంతో పోలీసులు అయితే పహారా కాల్చినటువంటి పరిస్థితి ఉంది.